తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ దేశం సాక్షిగా ఢిల్లీ ముందు సాగిలపడుతున్న తీరును చూసి ప్రతి టీడీపీ కార్యకర్త నాయకుడి గుండె బడబాగ్నిలా రగులుతోంది. ఎంతటి దుస్థితి, ఎంతటి దయనీయ స్థితి! ఒకానొకప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీనే దిక్కు తోచని స్థితికి నెట్టిన తెలుగుదేశం పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ వంటి దిగ్గజ నాయకులతో భుజం కలిపి నడిపిన పార్టీ ఇవాళ ఇంత దీనంగా, హీనంగా ఎందుకు మిగిలిపోయింది? 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో పరాజయం టీడీపీకి పెద్ద షాక్. అంతకంటే పెద్ద షాక్ 2024 ఎన్నికలు. మొదటిది ఓడిపోయినందుకు, రెండోది గెలిచినందుకు. మొత్తానికి పరిస్థితి అర్థమైంది, తత్వం బోధపడింది. తన రాజకీయ జీవితం మొత్తంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రభావితం చేసిన అనుభవం మాత్రమే ఉన్న చంద్రబాబుకి సమస్త రాజ్యాంగబద్ధ అధికార కేంద్రాలని తమ చెప్పు చేతల్లో కాదు, తమ కాలి కింద చెప్పుల్లా ఎలా వాడుకోవాలో ఔపాసన పట్టిన కరటక దమనకుల్ని చూసి మొట్టమొదటిసారి ముచ్చెమటలు పట్టాయి. మీడియా కెమెరాల సాక్షిగా గుక్కపట్టి ఏడవాల్సిన స్థితికి నెట్టాయి. తాను నమ్ముకున్న పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడికి తన శక్తి సామర్థ్యాలు ఎన్నడూ సరిపోలేదు. ఆయన చేశానని చెప్పుకునే అభివృద్ధి ఏనాడు ఓట్లు, సీట్లు తేలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ పాలిటిక్స్ అండ్ బిజినెస్ అన్న ఆధునిక నానుడిని అనుసరించి కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పొత్తులు పొడుస్తూ ఆ విధంగా ముందుకు పోతా ఉన్న చంద్రబాబు తెలుగుదేశం ప్రాథమిక సిద్ధాంతాన్ని తొంగలోకెత్తెక్కి తెలుగువాడి ఆత్మ గౌరవానికి సమాధి కట్టి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధి, తెలుగు ప్రజల సంక్షేమం అంటూ మసిపూసి మారేడుకాయ చేస్తే ఇవాళ మోడీశాల భజనలో ప్రపంచంలో నేనే నెంబర్ 1 అనే స్థాయికి దిగజారిపోవటం చూసి గుండె పగిలని తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఎన్టీఆర్ అభిమాని ఉంటారా? చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా ఎన్ని రోకళ్ళ దగ్గర ఏ శృతుల్లో ఎన్ని పాటలు పాడినా ఎవరికి ఏమీ పట్టదు. కానీ తెలుగువాడి పౌరుష ప్రతాపాల ఆత్మ గౌరవ కేతనం అవమానంతో తలదించుకునేలా ఒకనాడు నిటారుగా నిలబడ్డ ఆ వెన్నెముక ఇవాళ వంగి వంగి వినయం వలకబోస్తుంటే ఎవరి కోసం ఇంతటి దీనత్వం, ఇంతటి భయోత్పాతం, ఇంతటి అల్పత్వం? కేవలం అధికారం కోసమా? తన వారసుడి రాజకీయ భవిష్యత్ భద్రత కోసమా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. మహానువాడు అనేది తమ ఇంట జరిగే ఒక సంక్రాంతి, ఒక దీపావళి, ఒక ఉగాది అని భావించి సంబరంగా జరుపుకునే లక్షలాది మంది కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీని అభిమానించే కోట్లాది మంది తెలుగు ప్రజలకు సమాధానం చెప్పండి. సంజాయిషి ఇవ్వండి. గొంగట్లో వడ్డించిన పంచభక్ష పరమాణాలు ఎవరి కోసం? ప్రొఫెసర్ నాగేశ్వర అన్నారని గింజుకుంటున్నారు, కానీ అది నిజమని మీకు తెలియదా? మీరు ఒక ఇన్స్టెంట్ ఫ్రెండ్ మాత్రమే. ఈ ప్రయాణం ఏ క్షణమైనా ప్రమాదంలో పడవచ్చు. ఈ క్లారిటీ, ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు ఉంది. కానీ అపార రాజకీయ చాణక్యులను ఉదరగొట్టించుకునే మీకు లేదా? ఆ మాత్రం దానికి ఆ రాజకీయ ధూర్తుల పాదాల దగ్గర తెలుగుదేశం పార్టీని సాగిలపరచకండి. 1995 ఆగస్టు పరిణామాలకు ఎప్పుడూ ఆస్కారం ఉంది. తెలుగుదేశం పార్టీలో నాయకులకు కొదవలేదు, కార్యకర్తల తెగువకు తిరుగులేదు. ఆకలి, అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం ఇవన్నీ తిరుగుబాటుకు దారితీయకపోవచ్చు. కానీ తెలుగువాడికి కులమత ప్రాంత వర్గ భేదాలకు అతీతంగా ఏ క్షణమైతే తన ఆత్మాభిమానం, తాను ఓటెయ్యని, తాను స్వచ్ఛందంగా ఒక్క సీట్ ఇవ్వని అధికార దుర్మదాంధుల ముందు నిస్తేజమవుతుందో, నవ్వుల పాలవుతుందో, అప్పుడు ఒకప్పుడు రాజకీయ చదరంగంలో పావులు కదిపిన చంద్రబాబు నాయుడు పాముగా మారి పక్కకు తప్పుకోవలసి వస్తుంది. వేదికల మీద, మీడియా కెమెరాల ముందు బేరాలు పలికి మీ రాజకీయ స్వార్థం కోసం లాలూచి రాజకీయాలు చేస్తామంటే ఆత్మ గౌరవ పరిరక్షణ కోసం మరోసారి తెలుగు తమ్ముళ్ళ తిరుగుబాటు తప్పకపోవచ్చు. మీరు విన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి శ్రీకృష్ణవాదం ఛానల్ని. మళ్ళీ కలుద్దాం. శుభం.